Hi guys, welcome back to my channel Kriga Vlogs and it was a product of the day ఏంటంటే నా ఫేవరెట్ గైస్ ఇది Streax Ultra Highlights Highlighting Kit. సో నేను ఆల్రెడీ నా మెయిన్ ఛానల్లో దీని మీద ఆల్రెడీ ఒక వీడియో తీసాను అండ్ ఈవెన్ వేరే వేరియంట్స్లో అంటే రెడ్ వేరియంట్లో కూడా నేను 2 వీడియోస్ తీసాను. సో నేను ఇది మళ్ళీ కొనుక్కున్నాను గైస్. ఇది షేడ్ నెంబర్ 2 వైబ్రెంట్ హైలైట్స్ అనమాట. సో నాకు తెలియదు మీకు కనబడుతుందో లేదో కెమెరాలో, నేను జడ వేసేసుకున్నా మర్చిపోయాను. సో మీకు చూస్తుంటే ఇలా కనపడతాయి, మరీ ఘోరంగా అంటే కెమెరాలో కనపడట్లేదు కానీ నార్మల్గా బయట అయితే అఫ్కోర్స్ కనబడతాయి హైలైట్స్ అనేవి మీరు హెయిర్ మీద వేసుకున్నారు అంటే. అండ్ లిటరలీ మీరు సలూన్కి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ అయితే వస్తాయో అలాంటి రిజల్ట్సే వస్తాయి గైస్. సో దీని ప్యాకేజింగ్ ఏంటంటే ఇలా ఉంటుంది అండ్ నేను క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. సో లోపల ఏమేమి వస్తాయి అనేవి. సో నార్మల్గా మీకు గ్లౌజ్ ఇస్తారు అండ్ దెన్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఇస్తారు సో దాంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు అని. ఒకటి గైస్, ఈ హైలైటర్ని మీరు వాళ్ళు ఇచ్చిన బౌల్లోనే మిక్స్ చేయండి కానీ మీరు బయట నార్మల్ మెటల్ వాటిలో మిక్స్ చేయకండి, ఎందుకంటే అప్పుడు రియాక్షన్స్ అవి అవుతాయి, మెటల్ రియాక్షన్ అది. అండ్ దెన్ బ్రష్ ఇస్తారు వాళ్ళు అప్లై చేయడానికి హెయిర్ మీద అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఇవన్నీ ఇస్తారనమాట. అండ్ మీకు డెవలపర్ ఉంటుంది, ఇంకొకటి బ్లాండర్ పౌడర్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఈ ప్యాకేజ్లో వస్తాయి అండ్ దీని ఎంఆర్పి ఏంటంటే ఇప్పుడు 130 రూపీస్. సో ఇది వరకు 120 125 ఉండేది, జస్ట్ 5 రూపీస్ పెంచారు. సో గైస్ ఇందులో దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ డెవలపర్ అండ్ బ్లాండర్ పౌడర్ మిక్స్ చేస్తారు అండ్ మీరు హెయిర్ మీద అయితే ఏ స్ట్రాండ్స్ మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు డైరెక్ట్ బ్రష్ తోటి అప్లై చేసేస్తారు అంతే. సో మీరు గ్లౌస్ వేసుకుని చేయాలన్నమాట, లేకపోతే మీ హ్యాండ్స్ మీద పౌడర్ అది పడచ్చు. సో మీరు ఏంటంటే ఈ హైలైటింగ్ కిట్ని ఆర్ఎల్స్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు ఐ లాషెస్ మీద ఐబ్రోస్ మీద అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే మీరు బ్లైండ్ అయిపోతారంట. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. ఐబ్రోస్ని నార్మల్గా చేసేసి పైన కలర్ వేసుకోవచ్చు అనుకుంటే రాదు గైస్. అండ్ ఇది కైండ్ ఆఫ్ సెమీ పర్మనెంట్, టోటలీ పర్మనెంట్ కాదు కానీ సెమీ పర్మనెంట్ అనమాట. అంటే మీరు ఇప్పుడు అప్లై చేశారనుకోండి, అది లిటరల్లీ మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. తర్వాత కూడా ఏంటంటే హెయిర్ కలర్ అనేది మీకు ఇప్పుడు నాది బ్లాక్ ఉంది కదా, సో కంప్లీట్ బ్లాక్ అవ్వదు, ఇంకా ఆ కలర్లోనే ఉంటుంది, లైట్గా ఉంటుంది, బట్ కంప్లీట్ బ్లాక్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే మీరు హెయిర్ని బ్లీచ్ చేస్తున్నారు, సో అది గుర్తుంచుకోండి. సో బ్లీచ్ చేసినప్పుడు ఏంటంటే మీ హెయిర్ హైలైట్స్ అనేవి తొందరగా పోవు. నార్మల్ హైలైట్స్ అయితే పోతాయి, లైక్ 2-3 వాషెస్ కదా పోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ సెమీ పర్మనెంట్, సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఎప్పుడు హెయిర్ కలర్ అది యూస్ చేయలేదు, నేను ఫస్ట్ టైం హెయిర్ హైలైటింగ్ వాడుతున్నాను అని చెప్పి మీరు హెయిర్ హైలైటింగ్ వేసారు అండ్ మీకు ఈ కలర్ వచ్చింది, మీకు ఇది నచ్చలేకపోతే మీరు ఎయిదర్ మీ హెయిర్ని కట్ చేయాలి ఆర్ఎల్స్ పైన బ్లాక్ కలర్ ఆర్ఎల్స్ మీ హెయిర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ వేయాలి. కానీ మీరు మీ హెయిర్ మళ్ళీ నార్మల్ కలర్లోకి వెళ్తుంది అని అనుకుంటే అది తొందరగా అవ్వదు అండ్ అయినా కూడా మీకు కంప్లీట్ బ్లాక్ అయితే అవ్వదు. సో అది గుర్తుంచుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఆంబ్రే ఎఫెక్ట్కి వెళ్తూ ఉంటాను గైస్, అంటే పైన వదిలేస్తాను, జస్ట్ కిందకి వేస్తాను. సో మీరు చూసినట్టు, సో నేను ఒకవేళ కనుక ఇది వైట్ అయితే, ఒకవేళ నాకు ఒక 2-3 స్ట్రాండ్స్ వైట్ కలర్లో కూడా అయ్యాయి. సో అలా వైట్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చాప్ చేసేస్తాను నా హెయిర్ని. నేను అలా కాకుండా పైనుండి, ఎందుకంటే నేను హెయిర్ కలర్ అప్లై చేయను నార్మల్గా. కొంతమంది ఏంటంటే బ్లాక్ కలర్లో అప్లై చేస్తూ ఉంటారు. సో నేనేంటంటే హెయిర్ కలర్ ఎప్పుడూ అప్లై చేయను, జస్ట్ హైలైట్స్ ఒక్కటే అప్లై చేసుకుంటూ ఉంటాను. సో నేను ఆంబ్రే ఎఫెక్ట్కి వెళ్తాను కాబట్టి కొన్ని రోజులు కొన్ని మంత్స్ అయిన తర్వాత ఎలాగో హెయిర్ చాప్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను డైరెక్ట్ ఎక్కడికైతే ఇష్టం లేదో అక్కడికి కట్ చేసేస్తూ ఉంటాను. సో పోతుంది అది. సో మీరు ఒకవేళ నా అలాగా హెయిర్ కలర్ అది వాడట్లేదు అనుకుంటే మీరు కూడా ఆంబ్రే ఎఫెక్ట్కి వెళ్ళండి. అలా కాకుండా ఇక్కడ నుండి అప్లై చేసి మధ్యలో అలా స్టాండ్స్ నుండి అప్లై చేస్తే అఫ్కోర్స్ అది బాగా వస్తుంది ఎఫెక్ట్ అనేది, బట్ తర్వాత ఏంటంటే అది మీ నార్మల్ హెయిర్ కలర్లోకి కలవకపోవచ్చు కాబట్టి మీరు అఫ్కోర్స్ హెయిర్ బ్లాక్ కలర్ మళ్ళీ అప్లై చేయాలి మొత్తం. సో
ఒకవేళ కలర్ యూజ్ చేస్తే ఇట్స్ ఫైన్, లేకపోతే మీరు ఆంబ్రే ఎఫెక్ట్కి వెళ్ళండి బెటర్. సో యా గైస్, అండ్ లాస్ట్కి ఏంటంటే కండిషనర్ ప్యాకెట్స్ ఇస్తారు వీళ్ళు. మీరు అప్లై చేయాలి జస్ట్ మీరు స్ట్రాండ్స్ మీద 30 minutes ఉంచుకున్న తర్వాత నార్మల్ షాంపూ తోటి మీరు క్లీన్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ని వాళ్ళు ఇచ్చిన కండిషనర్ ప్యాకెట్స్ని అప్లై చేయాలన్నమాట. సో దాట్ మీ హెయిర్ అనేది కొంచెం స్మూత్ ఉంటుంది. దీనివల్ల నా హెయిర్ అయితే మరీ ఘోరంగా ఫ్రిజీగా అవ్వదు, బట్ ఈ ఎండింగ్లో చూస్తే కొంచెం ఫ్రిజీగా అయింది. ఎందుకంటే నేను నిన్ననే అప్లై చేసాం, నిన్ననే అనుకుంటా. సో యా, మీరు అది అది ఉంచుకోవాలి. అండ్ మీరు ఒకవేళ డ్రై హెయిర్ ఉంటుంది, అదేంటంటే ఆయిలీ హెయిర్ అండ్ ఆయిలీ ఎండ్స్ కూడా. సో నాకు అంత అవసరం లేదు కండిషనర్ అది, బట్ లేదు మీరు నార్మల్గానే డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ అయితే అఫ్కోర్స్ మీ హెయిర్ ఇంకొంచెం ఫ్రిజీగా చేస్తుంది. సో మీరు కండిషనర్స్ అప్లై చేయాలి. సో హెయిర్ కలర్ కానీ సపరేట్గా కండిషనర్స్ అవి వస్తూ ఉంటాయి మార్కెట్లో. సో అవి యూస్ చేస్తే ఏంటంటే మీ హెయిర్కి ఇంకా ఎక్స్ట్రా కండిషనింగ్ అది ఇచ్చి ఫ్రిజీనెస్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఇంతే గైస్, ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. జస్ట్ మిక్స్ చేయండి, అప్లై చేయండి, వాష్ చేసుకోండి, అండ్ యా మీకు మంచి హెయిర్ హైలైట్స్ అవి వస్తాయి. సో బయటకు వెళ్ళినా మీకు ఈవెన్ సలూన్స్లో కూడా ఇలాంటివే యూస్ చేస్తూ ఉంటారు, బట్ అక్కడ ఏంటంటే ఎక్కువ ప్రైస్ అది తీసుకుంటూ ఉంటారు. బట్ మీరు ఇంట్లోనే దీనిలో 4 వేరియంట్స్ ఉన్నాయి గైస్. ఇది వైబ్రెంట్ హైలైటర్, ఇది షేడ్ 2, షేడ్ 1 నేను ఇప్పటికీ ఒక్కసారి కూడా వాడలేదు, నాకు ఇప్పుడు దొరకదు యాక్చువల్గా ఆన్లైన్లో. సో 1, 2 ఉన్నాయి, అండ్ దెన్ రెడ్లో 2 రెడ్, సాఫ్ట్ రెడ్, ఇంకొకటి వైబ్రెంట్ రెడ్ అనుకుంటా. సో నేను 3 వాడాను, బట్ ఆ ఫస్ట్ షేడ్ అయితే ఇప్పటి వరకు ఇంకా యూస్ చేయలేదు. సో ఒకవేళ దొరికితే నాకు ఆ ప్యాక్ నేను పక్కా అది కూడా ట్రై చేస్తాను. అండ్ టు బీ ఆనెస్ట్ నేను లైఫ్ లాంగ్ ఇదే వాడతానేమో, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. సో నేను అఫ్కోర్స్ ఇది మీకు రికమెండ్ చేస్తాను. ఏజ్ అంటే దీనికి మేబీ 18+ వాళ్ళు అప్లై చేసుకోండి. మీరు ఇంకా కాలేజ్లో ఉన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది అది అనుకుంటే, మీ పేరెంట్స్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి రావు అనుకుంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అప్లై చేయొచ్చు, బట్ మినిమం మీరు 15+ ఉంటే బెటర్. సో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల నేను చెప్పినట్టు హెయిర్ బ్లీచ్ చేస్తున్నారు. సో కలరింగ్కి బ్లీచింగ్కి డిఫరెన్స్ చాలా ఉంది. బ్లీచింగ్ అంటే మీ హెయిర్ కలర్ మళ్ళీ నార్మల్గా అవ్వదు, సో దీనివల్ల బ్లీచ్ అవుతుంది మీ హెయిర్. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే ఇది ఫుల్ స్మెల్ వస్తుంది. మీకు బ్లీచింగ్ స్మెల్ తెలుసో తెలీదో, బట్ బ్లీచ్ యూజ్ చేస్తే మీకు ఎంత స్మెల్ వస్తుంది, సో అంత స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో సెన్సిటివ్ నోస్ ఉన్న వాళ్ళు అసలు భరించలేదు, కళ్ళలోంచి ఘాటు అది వెళ్ళి కళ్ళలోంచి వాటర్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ఒక్క దాంతో మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ 2 కాన్స్ గైస్. దాని బదులు అంతకుమించి దీనివల్ల కాన్స్ అయితే ఏం లేవు. సో యా గైస్, that's all for today's video. Thank you so much for tuning into my channel. See you in my next one. Till then, take care. Bye.